ముస్లిం వ్యక్తి అంటే హిందువుగా మారి అది కూడా పూజారిగా ఉన్నాడు అని చెప్పి తెలవగానే హిందూగా ఉన్నప్పుడు బాగుందా, ముస్లింగా ఉన్నప్పుడు బాగుందా? నాకు ఇదే బాగుంది. సో అదెందుకు బాగాలేదు? ఏమో సార్, నాకు నచ్చలే. నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? నువ్వు ఒక ముస్లిం అయి ఉండి మా హిందువుల గుడిని ఎట్లా కట్టిస్తావు విమర్శించినారు సార్ నన్ను. వాడు తురుకోడు, వాడు ఎట్లా కట్టిస్తావు నువ్వు గుడి? నువ్వు కట్టినప్పుడు నేను చూసినప్పుడు ఫోన్ చెప్పాను. నేను గుడి కట్టేటప్పుడు ఒక ముస్లిం అతను వస్తే నేను ఎనికిపోయి దాపెట్టుకుంటాను. సైతాన్లు వీళ్ళు, వీళ్ళని కొల్చకూడదు, వీళ్ళతో మీకేం అవసరం ఉంది? భయం అనిపిస్తుందా మీకు? ఏం లేదు, ఇప్పుడు ఏం భయం లేదు. నాకేం భయం? అమ్మవారు ఉంది, 1000 కన్నులు ఆమెకి, ఒక కన్ను కాదు 1000 కన్నులు ఆమెకి. ఎవడెవడు ఏమన్నాడో వాడే వచ్చి ముక్కుతున్నాడు. ఇప్పుడు ఒకరు ఫుట్పాత్ రోడ్డు మీద ఉండే అమ్మవారు, చిన్న విగ్రహాలు అమ్మవారు. ఓకే, ఏమో చిన్న ఇట్లా ముక్కొని పోయినాను. ఏమో అమ్మవారు ఇంకా బుద్ధి పుట్టించింది నాకు. కలలోకి దేవత వచ్చి ఏం చెప్పింది? ఏం లేదు, గుడి కట్టు అని చెప్పింది. ఈ గుడి కట్టిన తర్వాత మీకు ఏమైనా అద్భుతాలు జరిగినాయా? అమ్మవారు ఒళ్ళులోకి వస్తుందా, ఇట్లా పుష్పాలు తీసుకొని ఇట్లా అంటే సాంబ్రాణి బండారు అవన్నీ ఇంత వేపాకు తింటుంటే పౌర్ణమికి అబ్బాయికి ఒకడే కుమారుడు చదువుకునేకి కానీ చదివించే కానీ శక్తి లేదు సార్. ఓకే, ఏం నాకు సొంత ఏం లేదు. అబ్బాయికి కడుపులో ఇన్ఫెక్షన్ అయింది. ఇక్కడ పూజ చేస్తుంటాను, హోటల్లో పోయి పని చేస్తాను. హోటల్లో కూడా పని చేస్తాను. హోటల్లో ఏం చేస్తారు? హోటల్లో కుక్కింగ్ సార్ నేను. కుకింగ్ డైలీ 500 ఇస్తారు. అక్కడ ఆయనకి 3 లక్షలు బాకీ ఉన్నా, ఆయన 300 పట్టుకుంటారు, నాకు 200 ఇస్తారు. చదువు రాదు నాకు, ఎవరు చదివించలేరు, మీరే ఆశ్చర్యపోవాల. అదే నిజంగా మీరు శ్లోకాలు కూడా చెప్తున్నారంటే గ్రేట్ కదా. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధారకే. ఇప్పుడు అయోధ్య ఉంది, అయోధ్య మాదంటే మాదని చెప్పి ముస్లింలు మాదని, హిందువులు మాది అని చెప్పేసి ఇట్లా గొడవలు పడ్డారు. సో ఆ అయోధ్య నిజానికి ఎవరిది? హిందువులదా ముస్లింలదా? హిందువులదేనా? హిందువులదే కదా సార్. ఎట్లా? అయితే మీరు పెళ్లి కాకముందుకు మీ దగ్గర కొన్ని శక్తులు ఉండే సార్. ఓకే, సో హిందువులు కరెక్ట్ అంటారా లేకుంటే ముస్లింలు కరెక్ట్? అన్నిటికన్నా సనాతన ధర్మమే ఎక్కువ. సో హిందూ ధర్మం గురించి ఎవరెవరు పోరాటం చేస్తారు తెలుసా మీకు? మోడీ సార్, ఆదిత్య యోగి, అమిత్ షా. సో హిందూ ధర్మమే గొప్ప, దాన్ని మించిన ఏ ధర్మము లేదు. ఓకే, నేను ఒక ముస్లిం అయి ఉండి వేరే వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకోని నాకు ఈరోజు వచ్చి కొట్టినా, రాత్రికి వచ్చి కొట్టినా బాధ లేదు, తిట్టినా బాధ లేదు, ఫోన్లు చేసి తిట్టినా బాధ లేదు. అట్లాగే మీరు బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ అకౌంట్ నెంబర్స్ కానీ ఇవ్వండి, మా డిస్క్రిప్షన్లో పెడతాం. సో సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసిన వాళ్ళు, మన ఫాలోవర్స్, మన వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు చూసి మీకు ఎంతో అంత డొనేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివ చౌదరి. సో ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్లోని డోన్లో ఉన్నాం. సో ఇప్పుడున్న సొసైటీలో అంటే కులాలు మతాలు అని చెప్పేసి కొట్లాడలు, గొడవలు, యుద్ధాలే జరిగినాయి కొన్ని చోట్లల్లో. సో అట్లాంటిది ఒక ముస్లిం వ్యక్తి హిందువుగా చేంజ్ అయ్యి హిందూ పూజారిగా ఒక గుడిలో పూజ చేస్తున్నాడు అంటే మీరు నమ్మగలరా? సో ఆ పర్సన్ని మీకు పరిచయం చేద్దామని చెప్పేసి డోన్కి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న దేవాలయంలోనే పూజ చేయడం జరుగుతుంది పూజారిగా. సో ఆయన దగ్గరికి వెళ్ళి అసలు
అంటే ముస్లిం నుంచి హిందూగా ఎందుకు చేంజ్ అయ్యాడు, అసలు తన స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో పదండి వచ్చేయండి. సో నమస్కారం అందరికీ. సో ప్రెసెంట్ మనం టెంపుల్లోనే ఉన్నాం. సో నమస్తే గురువు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? భ్యో నమః. ఓం గణనాదం త్వా గణపతి కుంభవామహే కవిం కవీరాహం జ్యేష్ఠనాదం బ్రహ్మణాస్య. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వాధారకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం స్వామి. సో అంటే మీ గురించి నేను తెలియగానే మిమ్మల్ని మీతో మాట్లాడాలి, అసలు మీ ఇంటర్వ్యూ చెయ్యాలి అంటే ఇప్పుడున్న సమాజంలో ఎట్లున్నారంటే కులాలు మతాలు అని చెప్పేసి చాలా మంది గొడవలు పడ్డం సో చాలా జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటిది ఒక ముస్లిం వ్యక్తి అంటే హిందువుగా మారి అది కూడా పూజారిగా ఉన్నాడు అని చెప్పి తెలియగానే సో మనం పక్కా ఈయనను మనము జనాలకు మనం పరిచయం చేయాలని చెప్పేసి మేము హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. మీకు ఎవరు చెప్పినారు స్వామి నేను ఇక్కడ ఉన్నానని? మీకు ఎలా తెలిసింది? అంటే హైదరాబాద్ లో ఒక పెద్ద మనిషి మాకు తెలుసు, సో ఆయన మీ గురించి చెప్పడం జరిగింది. సో ఇట్లా ఒక ఆయన ఉన్నాడు, సో ఆయన మీరు ఇంటర్వ్యూ చేస్తే కొంచెం బాగుంటది, అంటే ఆయన జీవితం ఎట్లా కొనసాగుతుందో తెలుసుకుంటే బాగుంటది అన్నట్టు మాకు చెప్పడం జరిగింది. సో అందుకు రావడం జరిగింది. సంతోషం. సో ముస్లిం గా ఉన్న మీరు అంటే హిందువుగా ఎందుకు చేంజ్ అయ్యారు? చిన్నప్పటి నుంచి 8 ఏళ్ళ వయసు నుంచి మాది సొంత ఊరు ప్యాప్లి. నానా కాలం అయిపోతే ఇక్కడికి డోన్కి వచ్చేసినాము. నాకు బతుకుదిరి ఏం లేక ఒక హోటల్లో పనిచేస్తుంటే ఒక హోటల్లో పనిచేస్తూ అప్పుడు 8 ఏళ్ళ వయసు నాకు క్లీనింగ్ చేస్తుంటే హోటల్లో. ఒకరు ఫుట్పాత్ రోడ్డు మీద ఉండే అమ్మవారు, చిన్న విగ్రహాలు అమ్మవారు. ఏమో చిన్న ఇట్లా ముక్కొని పోయినాను. ఏమో అమ్మవారు ఇంకా బుద్ధి పుట్టించింది నాకు, కలరింపులకు వచ్చి చెప్పడం. అప్పుడు ఏం తెలియని వయసు. ఒక 3 సంవత్సరాలతో పాటు ఎవరికి కాంట్రాకోకుండా తెల్లవారుజామున 3:30, 4:30కి లేచి 4 గంటలకల్లా పూజ చేసుకుని అట్లా 12 ఏళ్ళ వయసు. 12 ఏళ్ళ వయసు. సో 12 ఏళ్ళ వయసులో మీరు అక్కడ వర్క్ చేస్తుండే? ఏం చేస్తుండే మీరు అక్కడ? క్లీనింగ్ చేస్తుండే. సో అక్కడే టెంపుల్ ఉండే అమ్మవారు పక్కనే ఉండే, కొంచెం రోడ్డు పైన ఉండే. ఎవరు పట్టించుకోలే, వేరే వాళ్ళు అక్కడ పెట్టిపోయినారు, వాళ్ళు ఎవరు లేరు. ఏదో నేను అమ్మవారిని ముక్కున్నాను, అలాగే వచ్చేసింది. అమ్మవారు అలాగే వచ్చినాక ఇంకా 3 సంవత్సరాల పాటు ఎవరికి తెలియదు. ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే ఒక ముస్లిం అయి ఉండి ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు అని గొడవలు అవుతాయి కదా, ఎందుకు అని నేను ఎవరికి కాంట్రాకోకుండా పూజ చేసుకున్నాను. అది 4 వే వచ్చింది. ఇక్కడ ఎవరు పూజ చేస్తున్నది, ఎవరు ఇక్కడ అర్చకులు, ఎవరు ఏం కథ అని అడిగితే ఇట్లా పలానా మంచి హోటల్లో పనిచేస్తాడు, అతని పేరు భాష, ఎవరు లేరు, నాన్న లేడు, అన్నదమ్ములు అందరూ ఉన్నారు, అతను పోయి అడగని పోండి అని చెప్పినారు. అలా అడిగేసి వచ్చినారు నాకు. అడిగే ఒకసారి నేను వేసారంటే అప్పుడు ఇది రోడ్డు కటింగ్లోకి పోతుంది, గుడి ఉంటే గుడి కట్టించిస్తాం, ఇక్కడ ఫుట్పాత్ మీద ఉంది, బేస్మటం వేసినాం, రోడ్డు పైన గోడ ఉంది, గోడ కట్టించిస్తామన్నారు. అప్పుడు ఇది ఇక్కడ మొత్తం స్థలము 25 అడుగుల లోయ, ఇది గుంత ఇక్కడ ఒక 500 లారీల మన్ను వేసి మొత్తం బుడిపిచ్చేసి మా అన్నదమ్ములే కట్టినారు. మేము 4 అన్నదమ్ములం ఉన్నాము. అప్పుడు ఏమో వాళ్ళే అంతా బాగుంటుంది, మేము అంతా వాళ్ళే గుడి పై వరకు స్లాబ్ వరకు వాళ్ళే లేపినారు. అన్నదమ్ములు ఇంకా ఒకరోజు అడుగుతూనే ఉన్నాను. ఒక రాయి, సిమెంట్, ఒక ఇసుక, ఒక దౌండ బెల్దార్లకి కూలీలు అట్లా ఇట్లా ఇచ్చి వాళ్ళంతా ఇచ్చి సహాయం చేసినాను. అయితే అసలు మీ కళలోకి దేవత వచ్చి ఏం చెప్పింది? ఏం లేదు, గుడి కట్టు అని చెప్పింది. మొదలు పెట్టుకో, దైవ కార్యం మొదలు పెట్టుకో, అది నీకు బలం ఉంది, నీ పేరు మీద బలం ఉంది, నువ్వు పోయి గుడిగా మొదలు పెట్టుకో, మామూలుగా యథాపథంగా మొత్తం జరుగుతుంది పో అని చెప్పిన. ఇంకా చిన్నగా స్టార్ట్ చేసినాను. ఈ ఫిల్లరే వచ్చేసి 25 అడుగులు లోతు, ఇది దీని ఎత్తు పై నుంచి కింద నుంచి పైకి లేపిన మొత్తం రాళ్ళతోనే. మా అన్నదమ్ములు అందరూ చేసినారు, వాళ్ళే చేసినారు. అంటే చిన్నగా ఒకరు సహాయం చేసినారు, అమ్మవారిని ఒకరిపించినారు, జరిగిపోతుంది. సో ఏ ఏజ్ లో మీరు అంటే ముస్లిం నుంచి హిందూగా చేంజ్ అయ్యారు? నాకే 12 ఏళ్ళ వయసు ఉంది. 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు. సో అంటే మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏమనలేరా? అప్పుడు వ్యతిరేకించినారు, పెళ్లి కాలే అప్పుడు. పెళ్లి కాలే, వ్యతిరేకించి అయినా కానీ ఎవరు తెలియకోకుండా చేసేసినాం.
అంటే మీ మత పెద్దలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏం మాట్లాడలేరు అప్పుడు? వచ్చినారు. నేను ఇంకా ఒక తూరు వచ్చి చెప్పినాను, మళ్ళీ రెండో తూరు వచ్చినారు. ఏమన్నారు ఫస్ట్ సార్? ఫస్ట్ వచ్చినారు, వీళ్ళు రాళ్ళు వీళ్ళు సైతాన్లు, వీళ్ళని కొల్చకూడదు, వీళ్ళతో మీకేం అవసరం ఉంది, మన మతంలో కులంలో పుట్టి నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా, ఒక హిందువులు ఎందుకు చేరుతున్నావు అని అన్నారు. నేను ఒకటే మాట అన్నా, రామన్న రహీమన్న అంతా ఒకటే, నీకొస్తే రక్తమే నాకొస్తే రక్తం, ఏముంది ఏం లేదు, నా మనసుకు నచ్చింది నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చినావు స్వామి, ఇంకొక తూరు వచ్చినావా నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటా అని చెప్పిన. ఇంకా రాలే, వాళ్ళు ఇక రాలేరు, అడ్రస్ లేరు. సో మరి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనలేదు అప్పుడు? అప్పుడు అన్నారు, ఏమన్నారు అసలు? ఎందుకు పట్టిస్తున్నావు, ఏమి మనకు అవసరం అది ఇది అన్నారు. అయినా చాలా బాధపడినాను. అయినా కానీ ఇప్పుడైతే వరకైతే బాగుంది. ఇప్పటి వరకు బాగుంది, ఏం లేదు. ఓకే. ఫస్ట్లో అన్నారు, ఎవరెవరు నన్ను తిట్టినారో, ఎవరెవరు నన్ను ఏమన్నారో, హింసించి మాట్లాడినారో వాళ్ళంతా ఇప్పుడు అమ్మవారికి వచ్చి నమస్కారం చేస్తున్నారు, ఇంకా పొగుడుతున్నారు, నాకు ఇంకా బాగా డెవలప్మెంట్ చేయి అంటున్నారు, ఇంకా బాగా చేయి. ఇప్పుడు అమ్మవారిని మా హిందువులు చేయలేని పని ఒక ముస్లిం అయి నువ్వు చేసినావు, మాకు చాలా సంతోషం అని నేను కృతజ్ఞతలు చెప్పిపోతున్నాను. ఓకే. అయితే మీ నాన్నగారు లేరు, మీ అమ్మగారు ఉన్నారు కదా? అమ్మగారు ఇప్పటికి అమ్మ ఉంది, బాబాయ్ ఉన్నాడు, మాకు అంతా ఆయననే. ఓకే. తండ్రి తర్వాత తండ్రి ఆయననే, మాకు పెళ్లి చేసి అన్ని మొత్తం కార్యక్రమాలు మొత్తం ఆయననే చేసిన. అయితే మీరు ముస్లిం నుంచి హిందూగా చేంజ్ అయ్యేటప్పుడు మీ అమ్మగారితో చెప్పడం జరిగిందా? మీరు ఏం చెప్పలేదు సార్. మీ అమ్మకి ఏం చెప్పాలి? కట్టించినాక అన్ని చేసినాక చెప్పిన. ఏమన్నారు మరి మీ అమ్మగారు? ఏమన్నా ఇట్లా చేసినావు, మన ముస్లింలో మనకి చనిపోయినా కానీ మనకి ఎవరు చేయరు, ఎవరు సహకరించరు, మనకి మనీ ఇచ్చేకి రారు అది అని. అమ్మ మనం మొత్తం చేరింటే ఒకటైతుంది, నేను ఒక్కరిని చేరినాను కాబట్టి మీకేం బాధ లేదు, నేను ఒకవేళ కాలం అయిపోయినా గుడికాడే ఆడో నా గుంత నేను ముందే తొక్కొని పెట్టుకుంటలే, దాని గురించి ఏమి దారి పెట్టుకోవద్దు అని చెప్పి. సో అంటే వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నారా, హిందూ వాళ్ళు? ముస్లిం. నా భార్యగానే వచ్చి చేస్తారు సార్. ఓకే. ఇక్కడికి వచ్చి సేవ చేస్తారు సార్. ఓకే. మంగళవారం వస్తుంది, అమావాస్యకు వస్తుంది, దసరా, ఉగాది, సంక్రాంతి, దీపావళి, ఏదైనా కానీ కార్యక్రమం ఉంటే అన్ని దాంట్లోకి వచ్చి చేస్తారు. ఓకే. అంటే మీరు అంటే ఇప్పుడు మీరు ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు అంటే నేను తప్పుగా అనట్లేదు, అంటే ముస్లిం అంటే మహిళను మీరు పెళ్లి చేసుకున్నప్పుడు అంటే ఇప్పుడు మీరు హిందూగా చేంజ్ అయిపోయారు అవునా? సో వాళ్ళు ఇవ్వడానికి ధైర్యం ఉండేనా వాళ్ళకి? వాళ్ళు చెప్పినారు ముందే, అని ఇంత ఉందని చెప్పలేదు. ఓకే. వాళ్ళుండి ఏవో మా అమ్మాయికి రాత రాసి ఉంది వెళ్ళిపోమ్మా అని చెప్పినారు. ఓకే. సో తను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మిమ్మల్ని చూసి ఏమన్నా అన్నదా? ముందు రోజే పెళ్లి అయిన ఒక 2-3 రోజులకే చెప్పిన సార్. గుడి కట్టించినాను, మా అమ్మ ఉంది, మా బాబాయ్ ఉన్నాడు. ఇప్పుడు అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటే నెలకి ఒక 5 రోజులకు 6 రోజులకు అందరూ ఇడిపోతారు. మనకు ఒక గుడి ఉంది, ఒక దేవస్థానం ఉంది, మనకి ఆ గుడి డెవలప్మెంట్ చేసుకోవాలా. నేను నా తర్వాత నువ్వు నీ తర్వాత మన కుమారుడు, పిల్లలు పుట్టినాక తరతరంగా అమ్మవారికి మనం సేవకి అబ్బుకోలేదు. అమ్మవారి నుంచి మనం ఏది కానీ ఆశించకూడదు. ఆ తల్లి ఇచ్చిన కాడికి తీసుకోవాలా, తినల్లా అంతే, ఉన్నా లేకపోయినా కానీ తినల్లా అని చెప్పి సరేలేండి అని చెప్పాను. ఈ గుడి కట్టిన తర్వాత మీకు ఏమైనా అద్భుతాలు జరిగినాయా? బాగున్నాం సార్. ఓకే. అన్నదమ్ములందరూ బాగున్నారు సార్. సో గుడి కట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మీ కళలోకి రావడం జరిగింది అమ్మవారు? పెళ్లి కాకముందుకు బాగుండేది సార్. ఓకే. పెళ్ళి అయినాక ఇప్పుడు ఏమో సూచనలు చూపిస్తుంది అమ్మవారు. అంటే పెళ్లి కాకముందుకు ఎట్లా ఉండే? అమ్మవారు ఒళ్ళులోకి వస్తుందా, ఇట్లా పుష్పాలు తీసుకొని ఇట్లా అంటే సాంబ్రాణి, బండారు అవన్నీ వస్తున్నాయి సార్. మీరు ఇట్లా చేస్తే వస్తుంది అమ్మవారు. ఇంత వేపాకు తింటుంటే పౌర్ణమికి వేపాకు, మళ్ళీ నిమ్మకాయలు తింటుంటే ఎవరన్నా జాతర చేస్తే నాకు తెలియని ఊహలోనే పోతుంటే నేను. ఓకే. బండి మీద పోతుంటా కదా, బండి కింద వదిలేసి ఎట్లా పోతుంటే నిత్యం కడవ పెట్టుకొని ఆట ఆడుతుంటే. అంటే మీరు ఇప్పుడు మీ చేతిలో పుష్పం ఉంటే దాన్ని మీరు సాంబ్రాణి వస్తుంది అప్పుడు పెళ్లి కానప్పుడు. ఓకే. వస్తుండే మీకు? మరి ఇప్పుడు ఎందుకు రావట్లే? అంటే అది బ్రహ్మచర్యం ఉన్నప్పుడు బాగుంటుంది సార్. వివాహం చేసుకుంటే రావు, శక్తులన్నీ పోతాయి. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక అబ్బాయి సార్. ఒక అబ్బాయా? సో ఏం చదువుకున్నారు మీరు? ఏం లేదు సార్. ఏం చదువుకోలేదు? ఏం లేదు, 0 ఏలుముద్ర. ఓకే. అసలు ఏం చదవలే? ఏం లేదు. 1వ తరగతి 2వ తరగతి? 7 ఏళ్ల వయసులోనే నాన్న చనిపోయింది సార్. 1 సంవత్సరానికి ఊరు వదిలిపెట్టి వచ్చినాము. 8 ఏళ్ల వయసులో నుంచి చిన్నగా పని చేస్తున్నాను హోటల్లో. ఓకే.
ఇంకా దాని తర్వాత ఇంకా 12 ఏళ్ళకి ఇంకా అమ్మవారు. కాదు, ఇంతకు ముందు మీరు శ్లోకం చెప్పడం జరిగింది, ఎవరు నేర్పిలేదు సార్, మీరే నేర్చుకున్నారా? నేనే నేర్చుకున్నాను సార్. సో ఇప్పుడు పూజ చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు? మంత్రాలు చదువుతారు సార్. ఏమేమి మంత్రాలు చదువుతారు ఒకసారి? గణపతి శ్లోకం. ఒకసారి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణనాదం త్వా గణపతిం భవామహే కవిం కవీరాహం జయశ్రనాదం భ్రమణాదస్య. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. సో ఇంకా అమ్మవారికి సంబంధించినది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాధాదకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తు. నమ పార్వతిపతియే. హర హర మహాదేవ. సో ఇప్పుడైతే మీకు చాలా మంచిగా ఉంది. కష్టాలు ఉన్నాయి సార్. కష్టాలు ఉన్నాయి. సో ఏమున్నాయి మీకు కష్టం? అప్పు ఉంది సార్ కొంచెం. అబ్బాయికి ఒకడే కుమారుడు, చదువుకునేకి కానీ చదివించే కానీ శక్తి లేదు సార్. ఓకే. ఏం నాకు సొంత ఏం లేదు. అబ్బాయికి కడుపులో ఇన్ఫెక్షన్ అయింది సార్. ఓకే. ఏమైంది? ఏమో పేగుకి బొడ్డు చుట్టూ లోపల అన్ని చిన్న చిన్న గుల్లలు అయినాయి. ఓకే. ట్రీట్మెంట్ చేసుకునే కానీ డబ్బులు లేవు. ఓకే. అట్లే పోరాడుతున్నాను సార్. కడుపు నొప్పి అంటున్నారు. ఎవరు సహకరించడం. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఇక్కడే పూజారిగా మీరు చేస్తున్నారు? ఇక్కడే పూజ చేస్తుంటాను. హోటల్లో పోయి పని చేస్తాను సార్. హోటల్లో కూడా పని చేస్తారు? హోటల్లో ఏం చేస్తారు? హోటల్లో కుక్ ఉంది సార్ నేను. కుకింగ్? ఓకే. ఏమేమి కుక్ చేస్తారు? ఇడ్లీ, పూరి, దోశ, ఉగ్గాని, బజ్జీ, వడ. ఓకే. సాంబారు. అక్కడ 500 ఇస్తారు సార్ నెలకి? డైలీ 500 ఇస్తారు. అక్కడ ఆయనకి 3 లక్షలు బాకీ ఉన్నా. ఓకే. ఒక ఆయన 300 పట్టుకుంటారు, నాకు 200 ఇస్తారు. ఓకే. 3 లక్షలు బాకీ ఉన్నా? ఎందుకు? అది వేరే వాళ్ళు సంతకం పెట్టింటి మా బంధువులకే. వాళ్ళు మోసం చేసిపోయినారు. వాళ్ళు లేరు, ఎక్కడ లేరు, అడ్రస్ లేకుండా పోయినారు. అక్కడ వాళ్ళు పట్టుకొని నన్ను మా ఓనరు ఆయన ఇప్పించుకొని వచ్చి నన్ను ఓకే నువ్వేం మోసం చేయలే భాష నువ్వు అని అక్కడ ఆయన కాడే చేస్తున్నాను. ఓకే. భాష అనే పేరుని ఇంకా ఎందుకు చేంజ్ చేయలేరు మీరు? చేంజ్ చేసినారు. అది అట్లా దుర్గా ప్రసాద్ శర్మ. ఇప్పుడు దుర్గా ప్రసాద్ శర్మ అమ్మవారిని రేణుకా ఎల్లమ్మని గుర్చిపెట్టినాక దుర్గా ప్రసాద్ శర్మ అని పెట్టినారు. అందరూ శర్మ అంటారు, భట్టు అంటారు, చారి అంటారు, 5-6 పేర్లతో పిలుస్తారు సార్. సో అంతా తెలుసు కదా ముస్లిం అని. ఇక గుడికి వచ్చినా కానీ భాషస్వామి అంటారు. అన్నదండి దుర్గా ప్రసాద్ అని చెప్పండి, లేదా దుర్గా అని పిలిచండి, లేదా శర్మ అని పిలిచండి అని చెప్తుంటాను. ఓకే. అయితే 2 టెంపుల్లో మీరే కట్టించారు? నేనే కట్టించాను. ఈ అమ్మవారి పేరు? ఈమె వచ్చేసి శ్రీ నాగలాపురం శృంఖలా పరమేశ్వరి, గ్రామ దేవత. ఓకే. ఆ అమ్మవారు? ఆమె వచ్చేసి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. రేణుకా ఎల్లమ్మ అంటాము, సౌదోతి ఎల్లమ్మ అంటాము, కోసికి ఎల్లమ్మ అంటాము. సో ఎప్పుడన్నా మీకు నిజంగా కనిపించడం జరిగిందా దేవత? చిన్నప్పుడు బాగా కనపడుతుంది సార్. అమ్మవారు ఎర్రటి బొట్టు, పట్టు వస్త్రము, అంటే ఇది జాకెట్ లంగా మీద ఉంటుందమ్మా. చిన్న పాప లెక్క కనపడుతుంది సార్ అమ్మ. ఓకే. తల్లి అంత బాగా కనపడుతుంది. మా మధురమైన నవ్వుతో బాగా కనపడుతుంది సార్. అమ్మవారిని మొగ నిండా పసుపు నుదుతో బొట్టు పెట్టుకొని చిరునవ్వుతో కనపడుతుంది సార్ అమ్మ. పెళ్లి కాక ముందుకున్నా సార్. పెళ్ళైనా ఏం లేదు, ఏమంటే ఏదైనా కానీ ఒక సూచన ఇస్తుంది అమ్మ, ఇలా చేసుకో అని. ఇక్కడే మా ఫ్రెండ్ ఉన్నాడు, మేము 4 ఉన్నాం సార్ ఇప్పుడు ప్రెసెంట్ గా. ఒక్కనే చేస్తుంటే తర్వాత ఒక ఆయన వచ్చా, గోపాల్ ఆయన పేరు. ఆయన ఫ్రెండే, మేము బావా అని పిలుస్తాను. ఆయన చేస్తాడు పూజ. తర్వాత వచ్చేసి సుధాకర్ యాదవ్, ఆయన ఉన్నాడు, ఆయన పూజ చేస్తుంటాడు. ఇంకొక ఆయన శిల్పాల ఆచార్య, శ్రీనివాసుల ఆచార్య ఆయన పేరు. మేము 4 బాగా చేసుకుంటూ ఉంటాం. నేనంటే నేను లేనప్పుడు వాళ్ళు చేస్తారు. వారంలో మొత్తం వాళ్ళు చేస్తారు. శుక్రవారం, మంగళవారం నేను చేసుకుంటాను. ఇక్కడ వారం మొత్తం ఇక్కడ పూజలు జరుగుతాయి డైలీ, ఉదయం సాయంత్రం. సో మంగళవారం, శుక్రవారం అది. సో ఇక్కడ నేను ఇది చూడడం జరిగింది, అంటే మీరు అమావాస్యకి ఇక్కడ అన్నదానం 15 మందితో శ్రీనివాసుల ఆచార్య అని ఉన్నాడు, శిల్పాలు చేస్తాడు ఆయన. మాల వేసిండే మాఘమాసంలో, కార్తీక మాసంలో లాస్ట్ అమావాస్య. స్వామి భిక్ష పెడదామా స్వామి అన్నాడు ఆయన. చెప్పండి స్వామి ఏం చేయాలంటే ఒక 15 మందికి చేద్దాము అన్నారు. సరే స్వామి సంతోషం అని. నా ఇంట్లో నా కాడ ఏమి లేవు, అమ్మవారివి ఒడిబియ్యం ఉండే. ఆ ఒడిబియ్యంతో బియ్యము, బ్యాళ్ళు, బెల్లం, కొంచెం నూనె అవి తీసుకొని అన్నం, పప్పు, కొంచెం స్వీట్ చేసిన. 15 మందితో స్టార్ట్ చేసిన. ఇప్పుడు 700 మంది అయినారు. 700 మంది వస్తారు ఇక్కడికి ప్రతి అమావాస్యకి. 500 ఆటి నుంచి 700 మంది. ఓకే.
2 క్వింటాలు బియ్యం అయిపోతాయి సార్. 200 కేజీల అన్నం అయిపోతుంది. 50 కేజీల అండాకి పాయసం వండుతా, బేళ్ళ పాయసం. ఓకే. అన్నము వచ్చేసి 50 కేజీలు చేస్తా, 30 కేజీలు చిత్రాన్నం చేస్తా, 10 కేజీలు ఇది కట్ రైస్ చేస్తాను. ఇంకా అయిపోతుంటే చేస్తూనే ఉంటాను. నేనే కుక్కు సార్, ఎవరు లేదు. ఒక హెల్పర్ని పెట్టుకుంటాను. వచ్చిన వాళ్ళు, భక్తులు వచ్చిన వాళ్ళందరూ అవన్నీ కోసిస్తారు అని చేస్తారు సార్. మొత్తం మీయే ఖర్చులు అంటే ఇప్పుడు అడుగుతాను సార్. ఒక వారం ముందు ఉండగా ఫోన్ నెంబర్ ఇచ్చిపోయినారు. వాళ్ళు గోత్రాలు, వాళ్ళ పిల్లల పేరు, ఇప్పుడు తల్లిదండ్రులు కాలం అయిపోయింటారు, వాళ్ళ పేరు మీద పెట్టిస్తారు. ఎవరో ఒకరే, మళ్ళీ వేరే వాళ్ళని అడగం. మళ్ళా తర్వాత పెళ్లి రోజు, పిల్లల పుట్టినరోజు, అట్లా ఏదో ఒకటి కార్యంకి చేస్తారు. కొంతమంది అంత అమౌంట్ ఇన్న వాళ్ళు సగం ఇస్తారు, 5,000, 4,000. ఫస్ట్ స్టార్టింగ్ 2,000 కాడ నుంచి ఖర్చు ఉండే సార్. ఇప్పుడు 20,000 వరకు వచ్చింది. 20,000 వరకు వచ్చింది. అయితే ఇప్పుడు నీకు వచ్చేది అక్కడ హోటల్లో 200. మరి ఫ్యామిలీ, మీ కుటుంబాన్ని ఎట్లా పోషిస్తున్నావు? ఇంకా అట్లే సార్. అంటే మీ వైఫ్ ఏమన్నా ఏం పని లేదు సార్, ఇంటికి ఏం పని చేయదు, ఇంటి దగ్గర ఇంకా మీరు చేస్తేనే ఎక్కడ నడుస్తుంది? చేస్తేనే నడుస్తుంది. ఇంకా ఏమన్నా అమ్మవారు వారం నాడు ఏమన్నా వచ్చేటి ఒక 10-20 జోలో పెట్టుకుంటాం. ఓకే. ఇక్కడ ఈ గ్రాండ్ గా ఏమైనా పూజలు జరుగుతాయి ఈ టెంపుల్ లో? అమావాస్యకి సార్. ఓకే. అమావాస్య ఓకే. జనాలు బాగా వస్తారు. దసరా, దీపావళి, దసరా ఉగాది, నవరాత్రులకి 9 రోజులు పూజలు. ఓకే. 9 రోజులు 9 రకాల చీరలు వస్తాయి అమ్మవారికి. ప్రతిరోజు అభిషేకము తెల్లవారుజామునే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తాం, ఒక నైవేద్యం పెట్టేస్తాం. ఓకే. అయితే ముస్లింలు, హిందువులు చాలా మంది గొడవలు పడతారు, అవునా? మీరు చూసే ఉంటారు చిన్నప్పటి నుంచి. నేనంటే మీకన్నా చాలా చిన్నప్పుడు చాలా భయం ఉండేది సార్. చెప్పాలనుకుంటే నేను గుడి కట్టేటప్పుడు ఒక ముస్లిం అతను వస్తే కన్నా నేను ఎనికిపోయి దాపెట్టుకుంటుంటే సార్. బొట్టు దులిపేసుకోవడము, ఈ వస్త్రం తీసేయడము, అంటే మత పెద్దలు వస్తుంటారు, మామూలుగా తిరుగుతూ ఉంటారు కదా, అదొక భయం అన్నమాట మనకి. ఇప్పుడు ఏం భయం లేదు సార్. ఓకే. అంటే భయం ఎందుకు? అప్పుడు ఏం చేస్తుండే అని? అంటే ఏమంటారో వీళ్ళు. ఇప్పుడు సౌదీ అరేబియాలో నరుకుతారు కదా, అట్లా మాయ మాటలు చెప్పి తీసుకుపోయి ఏమైనా చేస్తారేమో భయంతో, తెలియని వయసు, ఆ భయంతో మేము వెనుకపోయి దాపెట్టుకుంటుంటే. ఈ గుడి కట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టినాక ధైర్యం వచ్చింది. ఓకే. మీరు ఖురాన్ చదివారా? లేదు సార్. భగవద్గీత చదువు లేదు కదా సార్. ఓకే. చదువు లేదు. చదువు ఉంటే కానీ అన్ని శ్లోకాలు అని చదివి మీరు అడగక ముందుకే 100 శ్లోకాలు కానీ చెప్తుంటే ఈ 2 శ్లోకాలు వస్తాయి. నాకు చదువు రాదు, నాకు ఎవరు చదివించలేరు, మీరే ఆశ్చర్యపోవాల. అదే నిజంగా మీరు శ్లోకాలు కూడా చెప్తున్నారంటే గ్రేట్ కదా. మాకు ఒక గురువు ఉన్నాడు, ఒక ఆయన నరసింహస్వామి, నరసింహరాజు. ఓకే. రాజు స్వామి అంటాం మేము. ఆయన బాగా మాకు ఏదైనా కానీ స్వామి నూనె లేదు అంటే ఏదైనా కానీ ఎంత ధైర్యమైనా కానీ చేస్తాడు ఆయన మనకి. ఓకే. మహాన్ బాబుడు ఆయన. తర్వాత మాకి ఇంకో 2వ గురువు, నేను ఎలా బతకాలా, ఎలా ఉండాలా అని, ఆయన పేరు కొండా సురేష్ సార్. ఇక్కడ ఏరియాలో ఉంటారు, అయ్యప్ప స్వామి గుడి కాడ, పార్క్ కాడ వాళ్ళ ఇల్లు. చాలా మంచోడు సార్. ఆయనకి చాలా మంచోడు. ఆయన కానీ కొంత అమౌంట్ ఇవ్వాలా. పాప ఏమన్నాడు, ఎక్కడున్నా కానీ డబ్బులు ఎక్కడికి పోవు భాష, నువ్వు బాగా బతుకు, అమ్మవారిని బాగా చూసుకుంటాడు ఆయన. కొండా సురేష్ సార్ అని చాలా మంచోడు, మహాన్ బాబు. చేతికి నమస్కారం చేసుకోవచ్చు. పెద్ద ఆయన. హిందూగా ఉన్నప్పుడు బాగుందా, ముస్లిం గా ఉన్నప్పుడు బాగుంది? నాకు ఇదే బాగుంది సార్. ఇప్పుడే బాగుంది. సో అదెందుకు బాగాలేదు? ఏమో సార్. ముస్లిం గా ఉన్నప్పుడు ఏమో సార్, నాకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? అది ఏమో నాకు ఇంకా అమ్మవారు బుద్ధి పుట్టేసింది సార్. ఎవరైనా ఏమన్నా అనుకోని, ఓకే, అమ్మవారే నాకు సర్వం, అంతా అమ్మనే. అయితే ఇప్పుడు మీ ముస్లిం దాంట్లలో, అంటే ముస్లింలలో చిన్నప్పుడు మీ దగ్గర కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవును. ఆ పద్ధతులు అన్ని అయిపోయినాక మీరు తెలియక చేపించుకున్నారు సార్ అప్పుడు. ఓకే. అప్పుడు గుడి కట్టి తెలిసిగిన సన్యాసం తీసుకొని కానీ బయటకు వచ్చేస్తుంటే. ఓకే. అని అవన్నీ అయినాక తెలిసింది. అంటే ఎప్పుడో అమ్మవారి ఆ తల్లి మహిమ ఏ జన్మలోనో కొంచెం ఏదో ఒక రవ్వంత అమ్మకి నాకే అనుబంధం ఉంది, సేవ చేసుకోవాలని. ఆయన బ్రహ్మయ్య స్వామి అక్కడ ఇక్కడ హిందువులలో పుట్టి కూడా ముస్లింలలో పుట్టి ఇక సమాజానికి నువ్వు ఒక ఉపయోగపడతావు, ఇంకా 10 మంది నిన్ను చూసి నేర్చుకుంటారు, సమాజం బాగుపడుతుంది ఓనైనా అని ఇక్కడ పంపించేస్తాను. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీరు ముస్లిం అయినా హిందూగా చేంజ్ అయినా ఇప్పుడు హిందూ పూజారులు ఉంటారు, వాళ్ళకు కూడా మీ మీద కోపం ఉంటది. ఫస్ట్ లో ఉన్నాయి, ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు వాళ్ళే పొగుడతారు.
ఓకే. వాళ్ళే బ్రాహ్మణ్స్ వస్తుంటారు కదా, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మాకు హరిస్వామి ఉన్నాడు, ఆయన ఏదైనా కానీ మేము అడగాలనుకుంటే ఆయన కాడికి పోతూ ఉంటాము ఫస్ట్ లో. ఇప్పుడు కానీ ఏదైనా అడగాలనుకుంటే పోతుంటాం, ఏమైనా కార్యక్రమం చేయాలన్నా. జాతకాలు చెప్తాడు కదా ఆయన, ఇంకో పనిస్వామి ఉన్నాడు, ఆయన మహానుభావుడు. అయితే ఇక్కడ మీరు పని వర్క్ చేయించినప్పుడు ఏమైనా ఇబ్బందులు కలిగినాయా? చాలా కలిగినాయి. ఏమేమైంది? రాళ్ళు దొంగలించుకోవడము, సిమెంట్ ఎత్తుకపోవడము, గోడలు కట్టేంటి పడగొట్టడము. అంటే ఎవరు అవన్నీ చేసింది? అది ఎవరు అనేది తెలియదు. అంటే ఒక చెప్తే మళ్ళీ బాగుండదు. చెప్పండి. మన హిందువులే సార్, ఎవరేం లేదు. హిందువులే. ఓకే. ఎందుకు మరి ఎట్లా? కట్టియకూడదు, నువ్వు కట్టియకూడదు. నువ్వు ఒక ముస్లిం అయి ఉండి మా హిందువుల గుడిని ఎట్లా కట్టిస్తావు విమర్శించినారు సార్ నన్ను చాలా మంది. వాడు తురుకోడు, వాడు ఎట్లా కట్టిస్తావు నువ్వు గుడి? నువ్వు కట్టినప్పుడు నేను చూసినప్పుడు ఫోన్ చెప్పాను. ఎవడెవడు ఏమన్నాడో వాడే వచ్చి మొక్కుతున్నాడు. ఇప్పుడు ఎవడెవడు ఏమన్నాడో, ఎవడెవడు తిట్టినాడో వాడే వచ్చి ప్రతి అమావాస్యకు వచ్చి అన్నం తింటున్నాడు. ఏమేమి అన్నాడో, ఎవడు రాళ్ళు దెంకపోయినాడో, ఎవరు ఎత్తకపోయినాడో, ఎవరు గోడల వాళ్ళకి కొట్టినాడో వచ్చి మంగళవారం నాడు వచ్చి అమ్మవారికి కాయ సమర్పించిపోతున్నాడు. ఏముంది సార్? ఆమె శిక్ష చేస్తారు సార్. ఆమె చిన్న తప్పు చేసినా ఆమె శిక్ష చేస్తారు సార్. అయితే మీరు పెళ్లి కాకముందుకు మీ దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి సార్. 3 సంవత్సరాలు నేను పూజ చేయడం అంటే గ్రేట్. ఒక్క మనిషి చూడలేదు సార్. ఇప్పుడు జనరేషన్ లో ఎలా ఉంది అంటే 4 గంటలకి 3:30కి లేచి నడిచేటోళ్ళు ఉన్నారు, వాకింగ్ అవి ఇవి చాయ్ తాగనీకి పోసేటోళ్ళు ఉన్నారు. అప్పుడు నాకు 3:30 నుంచి నాకు 1 గంట టైం పడుతున్నాడు. ఒక వెహికల్ కానీ, ఒక పక్షి కానీ, ఒక మనిషి కానీ, ఎవరే కానీ రానిలే అమ్మవారు. వాళ్ళు వచ్చినా నేను కనపడుతుండే. ఏం చేస్తుండే మీరు అంత మార్నింగ్? అమ్మవారికి అభిషేకం చేస్తుంటే, పసుపు నీళ్ళతో అభిషేకం చేసి అలంకరణ చేసి అమ్మవారికి కాయ సమర్పించి హారతి ఇచ్చి కొంచెం జపం చేసుకొని వస్తుంటాం. సో అమ్మవారికి మొత్తం అలంకరణ మీరే చేస్తారు? మొత్తం నేనే సార్. అభిషేకము అలంకరణ మొత్తం నేనే సార్, ఎవరు లేదు. అంటే ఎప్పుడన్నా మీరు ఏమన్నా తప్పు చేస్తే మళ్ళీ అది మీకు రివర్స్ కొడతారు సార్. ఎప్పుడన్నా కొట్టింది అట్లా? మాంసాహారం తిన్నప్పుడు. ఓకే. ముస్లిం కదా, ఇంట్లో చేస్తూ ఉంటారు. తిని మెట్టెక్కించినప్పుడు కింద పడడము, దెబ్బలు తగిలడము. అంటే అమ్మవారికి మాంసం ఎక్కుతుంది కదా, అంటే మేము తినకూడదు కదా. ఓకే. అంటే పూజారులు తినొద్దంటారా? తినరు, రాత్రి తినాలా. రాత్రి తింటాము. ఓకే. మేము ఏం చేసినామంటే ఇంకా పగులు తిని ఎప్పుడైనా మేము మాంసం తిని మెట్టెక్కకూడదు. ఓకే. మర్చిపోయి ఎక్కినా కింద పడినా, దెబ్బలు తగిలినాయి, జ్వరాలు రావడము. ఓకే. కాదు, రేణుకెళ్ళమ్మకి మాంసం పడుతుంది కదా? ఆమె బాపనోళ్ళు ఆమె కదా సార్. అంటే ఎట్లా నాకు అర్థం కాలేదు. ఆమె గ్రామదేవత ఎల్లమ్మ తల్లికి మాంసాహారం లేదు సార్, మనం తెలియక మనం చేస్తున్నాం అంతే. అంటే మేకలు అవి కోస్తారు కదా? కోస్తారు కానీ అసలు అంటే యాక్చువల్గా అంటే ఆమెకి మాంసాహారమే లేదు. ఆమెకి ఇష్టమైన భోజనం ఏంది? భక్ష్యము, చిత్రాన్నం, అవి 2 తప్ప ఏది లేదు. ఓకే. సో అంటే నాకు తెలిసి దేవతలకి బలిహారనే లేదు. ఓకే. ఒక గుమ్మడికాయ నరుకుతాం మేము, ప్రతి నెల 6 గుమ్మడికాయలు నరుకుతాం. ప్రతి నెల 6 గుమ్మడికాయలు నరుకుతాం. ఎవరైనా చేసుకుపోయేటోళ్ళు ఉంటారో మేము వద్దనం, మీ కర్మ పోని చెప్పండి, మనసులో అనుకుంటాం అంతే. మేము ఇప్పుడు మీరు ఇవి చదువుకోలేరు కదా, తెలుసు అమ్మవారే నేర్పించుకున్నాను. ఓకే. అమ్మవారే నేర్పించుకుంది అంతే. అంతే కదా సార్. నాకు చదువు లేదు, పేపర్ చదవాను, ఏమి లేదు. ఏదైనా కానీ సెల్లులో ఏదైనా వచ్చిందంటే వేరే వాళ్ళతో చదివించుకుంటా, ఏంది నాయన ఇదైనా. ఓకే. సో ఇప్పుడు హిందువులు కొంతమంది పూజలు చేస్తారు కదా, ఏమైనా తప్పులు ఉన్నాయి అందులో? ఏం లేదు, కొంత చేసేటోళ్ళు చేస్తుంటారు. ఓకే. అందరూ చేస్తారని మనం ఎట్లా? ఎవరి ఇప్పుడు పూజారి సత్యం, అమ్మవారి స్వామికి ఎరక అంటారు. అది ఎవరు చేస్తే వాళ్ళ కర్మ. అది తప్పులు చేసి పూజలు చేస్తే కర్మ. ఓకే. సో హిందువులు కరెక్ట్ అంటారా లేకుంటే ముస్లింలు కరెక్ట్? అన్నిటికన్నా సనాతన ధర్మమే ఎక్కువ సార్. ఓకే. సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటి? చదువుకోలేదు సార్. హిందూ సాంప్రదాయం. హిందూ సాంప్రదాయం అంతే, దానికి మించినది లేదు. ఓకే. ఒక పండగ వచ్చిందంటే ఇండ్ల ముందు ముగ్గులు, తోరణాలు అవన్నీ. సో అది అన్నిటికన్నా హిందూ ధర్మమే మంచిది. ఓకే. ఇంకా దాన్ని మించినది ఏ మతము లేదు. సో మీరు హిందూగా చేంజ్ అయిన తర్వాత హిందూ ధర్మం అనేది బాగుంది, చాలా గొప్పది, చాలా బాగుంది. నాకు ఏ పండగలైనా హిందువుల పండగలే చాలా ఇష్టం. సో హిందూ ధర్మం గురించి ఎవరెవరు పోరాటం చేస్తారు తెలుసా మీకు? మోడీ సార్, ఆదిత్య యోగి, అమిత్ షా. ఓకే. వాళ్ళ పేర్లు అంతే. సో బీజేపీ లీడర్లు బాగా తెలుసు మీకు? హిందూ అంటే మనకి మోడీ సారు, యోగినాథ్ 2 కళ్ళు నాకు. ఓకే. ఎందుకు వాళ్ళిద్దరు ఎందుకు ఇష్టం? వాళ్ళు వచ్చినాకనే కదా సార్ హిందూ ధర్మము బాగా పెరిగినది.
ఓకే. ఏముండే సార్ హిందువులలో ప్రజల్లో రాముడు అనేటోడు ఎవరికి తెలియదు. అయోధ్య సాధించా, కాశీ ఎలా డెవలప్మెంట్ చేసినారు. నాకు హిందూ ధర్మం బాగుంది, వాళ్ళు ఇంకా వాళ్ళే ఉండాలని నా కోరిక. అయితే మీకు చరిత్ర అంటే మీరు చదువుకున్నారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు అయోధ్య ఉంది, అయోధ్య మాదంటే మాదని చెప్పి ముస్లింలు మాదని హిందువులు మాది అని చెప్పేసి ఇట్లా గొడవలు పడ్డారు. సో ఆ అయోధ్య నిజానికి ఎవరిది? హిందువులదా హిందువులేదే కదా సార్. హిందువులదేనా? హిందువులేదే కదా సార్. ఎట్లా అంటే అక్కడ ఉన్నది ఉన్నాయి కదా సార్, పురాతనమైనవి ఉన్నాయి కదా సార్. ఓకే. గుర్తులు ఉన్నాయి కదా అక్కడ. గుర్తులు లేకపోతే అంత లేని గుర్తు ఉంటేనే కదా వాళ్ళు వదిలిపెట్టినది. గుర్తు లేకపోతే వదిలిపెడతారా వాళ్ళు? ఓకే. కొంచెం అంటే కొంచెం అంటారు, ఎక్కువ అంటారు. సో హిందూ ధర్మమే గొప్ప. హిందూ ధర్మమే గొప్ప, దాన్ని మించినది ఏ ధర్మము లేదు. ఓకే. నేను ఒక ముస్లిం అయి ఉండి వేరే వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనుకోని, నాకు ఈ రోజు వచ్చి కొట్టినా, రాత్రికి వచ్చి కొట్టినా బాధ లేదు, తిట్టినా బాధ లేదు, ఫోన్లు చేసి తిట్టినా బాధ లేదు. ఓకే. తిడతారా అట్లా మిమ్మల్ని? ఇది చూసి ఏమన్నా చెప్పలేము. ఓకే. అంటే మీరు చెప్పాలనుకుంది చెప్పండి అంతే సార్. ఓకేనా? వస్తుంటాయి, ఫోన్లు వస్తుంటాయి. సరే పోనైనా నీది నీదే, నాది నాదే. భయం అనిపిస్తుందా మీకు? ఏం లేదు, ఇప్పుడు ఏం భయం లేదు. నాకేం భయం? అమ్మవారు ఉంది, 1000 కళ్ళు ఆమెకి. ఒక కన్ను కాదు, 1000 కళ్ళు ఆమెకి. గ్రామ దేవత, 1000 కళ్ళు. ఏదైనా కానీ అమ్మవారు గ్రామంలోకి రావాలంటే గ్రామ దేవతకు అనుమతి తీసుకొని ఎవరైనా కానీ రావాలా, లేదంటే ఎవరినైతే రానియదు ఆమె. శ్రీ మహాకృష్ణుడైనా అంతే, విష్ణునైనా అంతే, శివునైనా అంతే. గ్రామ దేవత నేను వస్తున్నాను తల్లి నీ గ్రామానికి అంటే రానైనా అంటే ఆమె పిలిస్తేనే వాళ్ళు రావాలా, లేదంటే లేదు. పిలుస్తారు మేము వచ్చినామా? అమ్మా అంతే కదా. ఇప్పుడు ఎవరికి తెలియదు కదా, నేను ఎవరో మీకు తెలియదు. నేను కీర్తి సోకా కావాలని అనలేదు. ప్రపంచం మొత్తం నేను ఒక ముస్లిం అయి ఉండి ప్రపంచం మొత్తం తెలియనని నాకు ఏం లేదు. నేనేమి ఎవరికి తెలియకూడదు, నా పని నేను చేసుకుంటా. అమ్మవారు సేవ చేసుకోవాలా. ఇది 10 జన్మలు ఘోర తపస్సు చేసినా కానీ అమ్మవారు సేవ చేసుకోవడం అవకాశం రాదు ఒక ముస్లిం అయి ఉండి. కోట్లు లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఇక్కడ నిలబడాల్సిందే. నాకేమి లేదు. అమ్మవారి గడప దాడతా, అమ్మవారికి ముట్టుకుంటా, అమ్మవారికి అభిషేకం చేస్తా, అలంకారం చేస్తా, మంగళహారతి ఇస్తా. అంతకన్నా అదృష్టం ఏం కదా సార్? చెప్పండి. అంతే కదా. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించుకున్నా ఒకటి, వాళ్ళు నా ముందు తల ఉంచుకోవాల్సిందే కదా పూజారి ముందర. వాళ్ళు గొప్పనా, నేను గొప్పనా? అమ్మవారు గొప్పనా? అందుకన్నా అమ్మవారి గర్భగుడిలో పోవడం గొప్ప నాది. అదే అనుకున్నాను. నాకేం లేవు. ఈ పొద్దు పనికి పోతే తినాలా, లేకపోతే లేదు. ఏం జీవనాధారం అయితే ఏం లేదు. పని చేసి వచ్చారు? పని చేసి వచ్చినా సార్. మీ ఇంటి కోసం వచ్చినా, లేకపోతే రాత్రి 8-9 అవుతుంది. ఓకే. సో మేమే వచ్చి కొంచెము ఫోన్లు చేసి పిలవడం జరిగింది. సో అక్కడ ఆయన పనులు మానుకొని రావడం జరిగింది. మీరు రావడమే పెద్ద గొప్ప సార్. మాకు గొప్ప ఏం లేదు, అమ్మవారు పిలుస్తే మేము వచ్చినాం. మీరు ఇంతకు ముందుకు అన్నారు కదా, సో అట్లా అయి ఉంటది. సో ఇక్కడ ఇంకేమేమి చేయాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ వచ్చేసారు మా గుడి బాగా డెవలప్మెంట్ కావాలా, నిత్యం అన్నదానం జరగాలని మా కోరిక. ఓకే. ఒక డైలీ ఒక 50 మంది కన్నా భోజనాలు పెట్టాలని మా కోరిక. ఇక్కడ ముందర వాన వచ్చిందంటే, వర్షం పడిందంటే మొత్తం లీకేజ్ అవుతాయి, నీళ్ళన్నీ వాటర్ మొత్తం వచ్చేస్తాయి. ముందర మండపం మేపిల్లా. ఒక 35 లక్షల దాకా 40 లక్షల దాకా శివాలయం అవుతుంది. అక్కడ పక్కన శివాలయం కట్టాలని కోరిక సార్. అంతే, ఏం లేదు. శ్రీ ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వర శివాలయం సార్. ఓకే. సో 3 టెంపుల్స్. ఇది మొత్తం ప్లేస్ మీదేనా? అమ్మవారిది సార్, మాది కాదు, అమ్మవారిది. అదే అమ్మవారిది. ఇది మొత్తం అంటే ఓన్లీ 3 టెంపుల్ పెట్టాలనుకుంటున్నారా? ఇంకేమన్నా? ఏం లేదు సార్. శివాలయం కట్టినాక సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, వినాయక స్వామి ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, దత్తాత్రేయ స్వామి ఉంటాడు, నవగ్రహాలు ఉంటాయి. ఓకే. అన్ని ఉంటాయి. సో వీటన్నిటికి ఎంత ఖర్చు అవుతాయి? దీనికి మొత్తం ప్రతిష్టతో మొత్తం కలిపి 45 లక్షలు అవుతుంది సార్. 45 లక్షలు అంటే శివాలయంతో పాటు? శివాలయం గుడి, ఇక్కడ ముందర మండపము. ఓకే. మొత్తం. సో కట్టాలని మీరు అనుకుంటున్నారు అంటే దాతలు ఇచ్చినా ఇవ్వకున్నా ఏదో ఒక రోజు మీరు అయితే కట్టిస్తుంది. ఆమెనే కట్టిస్తే ఎవరికొరకు బుద్ధి పుట్టిస్తుంది. ఇప్పుడు మీరు రాలే అట్లా ఎవరికి వస్తారు. ఓకే. సో మేము కూడా ఇంత దూరం వచ్చినాం కాబట్టి మా సాయం కూడా ఉండాలి కాబట్టి మేము కూడా చేయాలనే అడుగుతున్నాం సార్. అదే, మేము సాయం చేస్తాం. అట్లాగే మన వ్యూవర్స్ కూడా, సబ్స్క్రైబర్స్ కూడా పక్క మీకు హెల్ప్ చేస్తారు. సో అంటే ఒక ముస్లిం ఒక హిందూగా చేంజ్ అయ్యి, అంటే హిందూ సాంప్రదాయం, హిందువులందరూ కూడా చాలా మంది అంటే చాలా మంది హిందువులు ఇప్పుడు పూజలు పునస్కారాలు అవన్నీ చేయకుండా, సో చాలా అంటే మొత్తం ఇప్పుడు మత మార్పిడి ఎక్కువైపోయింది. ఏం చేస్తాము, పొద్దున్న లేస్తే ఇప్పుడు పూజ చేసుకోవాలంటే 5 గంటలకు లేయాలా, తల స్నానం చేయాలా, దేవునికి పూజ చేయాలా. అదైతే ఏం లేదు కదా, ఆదివారం ఒక్కటే కదా.
పూజలు పునస్కారాలు అవసరం లేదు. ఇంట్లో కసువు కొడతారో లేదు. ఇదైతే హిందువులలో అయితే 5 గంటలకి లేయాలా, కసువు కొట్టాలా, బండలు దుడసాలా, దేవుళ్ళు పటాలు కడగాల, పూజలు చేయాలా, పునస్కారాలు చేయాలా. ఇది పని ఎక్కువ, అది పని లేదు. అదే బద్ధకం అంతే, ఏం లేదు. సో ఇప్పుడున్న హిందువులు చాలా మంది ఏం చేస్తున్నారంటే వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడిపోయి అసలు పూజలు అవి ఏం చేయట్లేదు. సో వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే ఒక ముస్లిం వ్యక్తి అంటే హిందూ సాంప్రదాయం గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. సో హిందువులందరూ మత మార్పిడి అది ఇది అని చెప్పేసి చేయకుండా అసలు హిందుత్వం అంటే ఏందో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో మీకు 45 లక్షలు అవుతుంది అని అంటున్నారు. సో మా ఆదంతరు కూడా ఏదో ఒక కొంచెం సహాయం చేస్తాం. అట్లాగే మీరు బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ అకౌంట్ నంబర్స్ కానీ ఇవ్వండి, మా డిస్క్రిప్షన్ లో పెడతాం. సో సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూసిన వాళ్ళు, మన ఫాలోవర్స్, మన వ్యూవర్స్ ఉన్నారు, వాళ్ళు చూసి మీకు ఎంతో అంత డొనేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఫోన్పే నంబర్ వచ్చేసి 8309115749. నేను డిస్క్రిప్షన్ లో కూడా పెడతా, మీరు నాకు పంపొచ్చు. సో అంటే హిందువుల గురించి అంటే హిందూ సాంప్రదాయం గురించి ఒక ముస్లిం అయినా మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఇంత బాగా చెప్పడం కానీ, చదువు రాకుండా మీరు శ్లోకాలు నేర్చుకొని చెప్పడం కానీ నాకు మంచిగా అనిపించింది. అంటే నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే నిజంగా హిందువులే చాలా మంది హిందుత్వం గురించి అసలు ఎవరికి చాలా మందికి తెలియదు నిజం చెప్పాలంటే. అంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అన్న చాలా మంది మళ్ళీ హిందూ సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే మీకు హెల్ప్ చేయమని చెప్పి కోరుదాం. సో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు బ్యాంక్ డీటెయిల్స్ అవి మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా మీరు దాతలు ఎవరైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయొచ్చు. అంటే పక్కన శివాలయం కూడా కట్టాలని చెప్పేసి ఆయన ప్రయత్నిస్తున్నారు. సో ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరం శివాలయం పేరు. ఓకే, ఉజ్జయిని మహాకాళి మహాకాళేశ్వరం. సో శివాలయం టెంపుల్ పెట్టాలని చెప్పేసి పూజారి గారు అనుకుంటున్నారు. సో ఆయన అనుకున్నది నెరవేర్చాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో ఆయన అంటే ఎట్లా చేస్తారు అన్నప్పుడు కూడా దేవత ఉంది కదా, అమ్మవారి చేపిస్తారు, అంటే అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారి చేపిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మన సహాయం కూడా ఎంతో అంత ఉండాలి. సో మీరు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది. సో దానికి మీరు ఫోన్పే కానీ బ్యాంక్లో కానీ మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ధన్యవాదాలు.